అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్, రైజింగ్, రైజింగ్ అంటే ఇందిరాబాయి రైజింగ్ అనుకుంటున్నాం కదా మనం. ఆయన రైజింగ్ ఏమో 2047 అంటే ఇప్పుడేం మీకు అన్నం పెట్టం 2047లో చూసుకుందాం అనేది ఆయన అర్థం అని అనుకుంటున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో ప్రియాంక గాంధీ మాట్లాడినారు మోడీని ఉద్దేశించి. నువ్వు 2047 పేరు చెప్పి జనాలందరూ ఉపవాసం పెడుతున్నారు మీరు, అంటే 2047 వరకు ఉపవాసం ఉండాలనా అని. సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి 2047 పెట్టుకున్నాడు. కాకపోతే ఈ రైజింగ్ అంటే ఏమో అవుతుంది అనుకుంటాం కదా. ఒక అధికారిక వెబ్సైట్ లాంచ్ చేసిండ్రు వీళ్ళు రైజింగ్ పేరు మీద. దానిలో వాస్తవాలు పెట్టక తప్పదు కదా, పబ్లిక్ డాక్యుమెంట్. వీళ్ళు ఎట్లా ఫెయిల్ అయ్యిండ్రు, ఎక్కడ ఫెయిల్ అయ్యిండ్రు, జనాలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, రైతులు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, మహిళలు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, జనమంతా ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అన్ని విషయాలు వీళ్ళ వెబ్సైట్లోనే ఉన్నాయి. ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్ చూస్తే మనకు మొత్తం అర్థమైపోతుంది. వీళ్ళ ఫెయిల్యూర్స్ మొత్తం రాస్తున్నారు దీనిలో. అన్ని విషయాలు చెప్తే నేను మీకు ఈ వీడియో చాలా చాలా అవసరం మన తెలంగాణ ప్రజలకి. ఎందుకు అవసరం అంటే రైజింగ్ అంటే అవుతుందేమో ఏమైనా అవుతుందేమో, మనకి ఏమన్నా వస్తుందేమో అని అనుకుంటున్నాం. కానీ ఇది చూసిన తర్వాత వీళ్ళ ఫెయిల్యూర్ ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందో మొత్తం వాళ్ళే బయట పెట్టుకున్నారు ఇంకా. కాబట్టి మనం ఆ వెబ్సైట్ మొత్తం వివరిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త వార్తలు ఇచ్చే బాధ్యత మాది. ఈ ఉగాండా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంకెక్కడెక్కడెక్కడి నుంచో రిపోర్ట్ కొట్టే వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడడానికే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది అఫీషియల్, మీకు అర్థమైంది కదా. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వెబ్సైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇదే వెబ్సైట్, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ద రైజింగ్ పోయి ఎక్కడ పోదాం మనం, ఫార్మర్స్ రైజింగ్ కాడకు పోదాం ఫస్ట్. ఎందుకంటే మనం రైతు బిడ్డలం కదా. రైతు బిడ్డల దగ్గర పోతే ఏమైంది, వీళ్ళు ఏమి ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో దీన్ని రాసిండ్రు. చాలామంది ఇంకా 2 లక్షల రుణమాఫీ అవుతుంది, 2 లక్షల పైన రుణమాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తుంది అనుకుంటారు కదా. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. స్వింగ్ ప్రాస్పరిటీ తెలంగాణ 1 lakh crore పుష్ ఫర్ ఫార్మర్స్ ఎంపవర్మెంట్. 1,00,000 కోట్లు తెలంగాణ రైతులకు ఇచ్చినామని చెప్తున్నారు. 1,00,000 కోట్లు అంటే మీ ఒడ్లు కొని మీకు ఇచ్చారు కదా, అవి కూడా వీళ్ళు ఇచ్చినట్టేనంట. గట్లే ఉన్నది కథ. 1,00,000 కోట్లు ఎడికెళ్ళి ఇచ్చారు. ఒడ్లు కొని ఇచ్చిన పైసలు కూడా లెక్కలు వేసుకున్నారు. మరి ఒడ్లు కొన్నారు కదా, మీరు ఒడ్లు తీసుకోకుండా ఫ్రీకి ఇచ్చిర్రా, అదొక పాయింట్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, మల్టీ పిల్లర్ సపోర్ట్ ఫార్మర్స్, అది ఇదని. కానీ వీడికి వస్తే మీకు మొత్తం పిక్చర్ కనిపిస్తుంది. రుణమాఫీ 20,616 20,616 కోట్లు ఇచ్చారంట రుణమాఫీ. ఎంతమందికి ఇచ్చిన రుణమాఫీ అనేది కూడా ఇక రాసుకున్నారు ఆయన. రుణమాఫీ ఎంతమందికి ఇచ్చిండు. ద స్టేట్ గవర్నమెంట్ రివీల్డ్ ద లాంగ్ అవైటెడ్ రైతు రుణమాఫీ స్కీమ్ డెలివరింగ్ జస్టిస్ ఏ లాక్ ఆఫ్ ఇండెబిట్ ఫార్మర్స్ విత్ 21,000 crores బీయింగ్ రిలీఫ్ టు మోర్ దెన్ 25 lakh ఫార్మర్స్. 25 లక్షల మంది ఫార్మర్స్కి ఇచ్చారంట. వీళ్ళు చెప్పిన లెక్కనే మన దగ్గర 75 లక్షల మంది రైతులు ఉన్నారు. 75 లక్షల మంది రైతులు ఉన్నారు. అందరూ ఎక్కడో దగ్గర చిన్నదో పెద్దదో లోన్లు తీసుకున్నారు. ఆ లోన్లు తీసుకున్న వాళ్ళకు 25 లక్షల మందికి ఇచ్చారంటే 75 లక్షల 25 లక్షలు ఎంత పర్సెంటేజ్ అవుతుంది, 30% అవుతుంది. అంటే వీళ్ళ రుణమాఫీ కేవలం 30%కే చేసిండ్రని అందరూ మొత్తుకుంటే అందరికి చేసేసినామన్నారు. వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లోనే పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళ డాక్యుమెంట్ ఇది. దీన్ని ఖండిస్తే వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చెడగోపం పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు రాసిందే, ఇది గవర్నమెంట్ రాసిందే. 25 లక్షల మందికి మాత్రమే వీళ్ళు చేసిర్రంట. అంటే 30% మందికి మాత్రమే చేసిండ్రు. ఇంకా రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా తెలంగాణ ఫ్లాగ్షిప్ ఫార్మర్ సపోర్ట్ స్కీమ్. రైతు భరోసా డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ 12,000 per year ఫర్ ఫార్మర్స్. అయితే ఇది ఒక పెద్ద కథ ఉన్నది. ఇక్కడ ఉన్నది లెక్క రాసినారు. రైతు భరోసా 2 సార్లు ఇచ్చారు. ఇప్పటికి వాళ్ళే రాసుకున్నారు. అది కూడా 2 సార్లు ఇచ్చారు. వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఒక యాసంగి పోయింది, ఒక వానకాలం పోయింది, ఒక యాసంగి పోయింది, ఒక వానకాలం పోయింది, ఇప్పుడు యాసంగి వచ్చింది. మొత్తం 4 రావాలి మనకు. ఇప్పుడు ఏమైంది, రైతు భరోసా వానాకాలం 8,744 కోట్లు ఇచ్చిర్రంట. సగం సగం ఇచ్చిర్రా, ఫుల్ ఇచ్చిర్రా మీకే తెలుసు. తర్వాత రైతు భరోసా యాసంగికి 12,682 కోట్లు అంట. ఇది ఏమైంది అసలు, ఇక్కడ 9,000 కోట్లు అయితే సరిపోతుంది. మరి రైతు భరోసా వానాకాలానికి 8,744 కోట్లు పోయింది. యాసంగికి వచ్చేవరకు యాసంగిలో తక్కువ ఉంటుంది. యాక్చువల్గా యాసంగిలో ఇస్తే గంత ఇవ్వాలి, లేకపోతే తక్కువ ఇవ్వాలి వీళ్ళ రూల్స్ పెడితే. కానీ 12,682 కోట్లు ఇవ్వడం ఏంది, 9,000 కోట్లు ఇవ్వాలి కదా. అంటే 3,800 కోట్లు ఏం చేసిండ్రు అసలు వీళ్ళు. 3,682 కోట్లు అదేందో దేవునికి ఎరక, అదేందో మనకు తెలియదు. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ 1,300 కోట్లు కట్టిరంట. నిన్నమొన్న వానలు పడి పంటలు కొట్టుకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.
క్రాప్ ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్రాప్ ఇన్సూరెన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు, స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్ ఏమీ లేదు, కానీ ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ అని పెట్టుకున్నారు. అది అబద్ధమే. రైతు బీమా 1455 కోట్లు ఇది ఎక్స్పైర్ అయింది. వీళ్ళు కట్టినట్టయితే ఎక్కడ క్లారిటీ లేదు. ఎక్కడ రైతు చనిపోతే దినాల లోపే 5 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ఇది. ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వస్తే ఎమ్మడే పడిపోకుండా నిలబడతారని. మరి చనిపోతే రైతులకు వస్తుందో లేదో మీరే చెప్పాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఫార్మర్ రైజింగ్. ఇంకా చాలా రైజింగ్లు ఉన్నాయి ఇక్కడ. యూత్ రైజింగ్, ఎందుకంటే యువ వికాసం స్కీమ్ పెట్టిండ్రు వీళ్ళు, యూత్ రైజింగ్ అని పెట్టి దీనిలో 60,000 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినామని పెట్టిండ్రు. 60,000 జాబులో ఎంత ఒరిజినల్ ఎంత డూప్లికేటో అందరికి తెలుసు. తర్వాత ఎందుకు తెలుసు అంటున్నా అంటే వీళ్ళు వచ్చినాక 5,000 జాబుల 11,000 జాబులు వీళ్ళు ఇచ్చిండ్రు మొత్తం. మిగతా మొత్తం కూడా పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్. దీనిలో యువ వికాసం కింద 3 లక్షల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విత్ సబ్సిడీస్ కవరింగ్ 60 to 80% ఆఫ్ ద లోన్ అమౌంట్ ఈజ్ వాట్ మేక్స్ ఇట్ ట్రూలీ ఇంప్రెసివ్ అండ్ కామెండబుల్. రాజీవ్ యువ వికాసం ఈజ్ నేచరింగ్ ఏ న్యూ జనరేటర్. అంటే వీళ్ళు 3 లక్షల మందికి 3 లక్షల రూపాయలు ఇస్తామని పెట్టిర్రు. రాజీవ్ వికాసం ఏమైందో, ఎక్కడ పోయిందో, అసలు అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో, అసలు ఎక్కడ పోయినావు యూత్ పాపం 50,000 లక్షనో 2 లక్షలు వస్తే ఏమైనా షాపులు పెట్టుకుందామని ప్రయత్నం చేసిర్రు. కానీ ఆ స్కీమ్ మూలకబడి సంవత్సరం అయింది, దాన్ని కూడా దీనిలో పెట్టుకున్నారు. అంటే అది కూడా రైజింగ్ లేదని మనకు క్లియర్గా అర్థమైంది. ఇంకేం రైజింగ్ ఉన్నది? ఉమెన్ రైజింగ్ పోదాం. ఉమెన్ రైజింగ్ ఏమంటారు అంటే వీళ్ళు తెలంగాణ ఉమెన్ ఆన్ ద రైజ్ మార్చ్ టువర్డ్స్ మిలియనీర్ స్టేటస్. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారంట. వీళ్ళు పెట్టుకొని ఏం చేసినారో రాసినారు. దీనిలో ఇగో శ్రీనిధి డెలివర్స్ క్రిటికల్ ఫైనాన్షియల్ సపోర్ట్. శ్రీనిధి ప్రోగ్రామ్ కింద మేడం ఎవరో షాప్ పెట్టుకున్నారు. ఆ షాప్ సంబంధించింది పెట్టి ఏం పెడతారంటే వీళ్ళు మహిళలు ఫ్రీ బస్ మహాలక్ష్మి స్కీమ్. అంటే ఫ్రీ బస్సులో పోవడం వల్ల కోటీశ్వర్లు అవుతారా మహిళలు? ఒక మహిళ జీవితకాలంలో ₹1 ఆర్టీసీ బస్ ఛార్జ్ పెడుతుందా? వీళ్ళు లెక్కిందో మనకు తెలియదు. కానీ కోటీశ్వర్లు అయ్యేదాంట్లో ఫ్రీ బస్ అంట, ఎల్పిజి సిలిండర్ ₹500 అంట. అది ఎవరికి వస్తుందో ఎంతమందికి వస్తుందో మీకే తెలుసు. 200 ఫ్రీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అసలు కోటీశ్వర్లకు దీనికి ఏం సంబంధం? ఫ్రీ బస్ వల్ల మహిళలు కోటీశ్వర్లు అవుతారా? 200 ఫ్రీ యూనిట్స్ ఇవ్వడం కరెంటుతోన మహిళలు కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారా? ఎల్పిజి సిలిండర్ 500 ఇవ్వడంతోన కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే రైజింగ్ అంటే మనం ఏందో అనుకుంటాం కదా, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను. 3 అయిపోయినాయి. తర్వాత హైదరాబాద్ రైజింగ్ పోదాం. హైదరాబాద్ రైజింగ్ ఇది అఫీషియల్ వెబ్సైటే, బుద్ధుని పెట్టిన. హైదరాబాద్ రైజింగ్ ఏముంది? హైదరాబాద్ రైజింగు ఇంకా జీడిపిలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు వచ్చేది అక్కడికి వచ్చే ముచ్చట్లేదు, ఏం లేదు. హైడ్రా టు ప్రొటెక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ ఇన్ సిటీ అంట. పబ్లిక్ ప్రాపర్టీని కూలగొట్టిర్రు హైదరాబాద్ పేరు తెలుసుకొని. దీనిలో ఎక్కడ కూడా నెంబర్లు ఉండవు, ఏముండవు. ఏం పెట్టిర్రు? బిలియన్ జీడిపి, ఫాస్టెస్ట్ సిటీ, క్లీనెస్ట్ సిటీ అంట. మొన్ననే కదా డర్టీయెస్ట్ సిటీ, ఇండియాలో ఒకే ఒక డర్టీయెస్ట్ సిటీ హైదరాబాద్ అని ఒక సర్వే సంస్థలు తేలింది. మనం 18వ ప్లేస్లో ఉన్నాం ప్రపంచంలో, ఇండియాలో కాదు. ఇండియాలో మన ఒక్క హైదరాబాద్ మాత్రమే డర్టీయెస్ట్, మిగతా అంతా బాగానే ఉందని ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు ఇది పెట్టుకున్నారు. దీనిలో ఎక్కడ కూడా మేము ఫ్లైఓవర్ కట్టినట్టు కానీ, లేకపోతే మేము పలానా రోడ్లు వేసినట్టు కానీ, లేకపోతే మేము పలానా హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసినట్టు కానీ ఏమీ పెట్టుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి. మళ్ళీ రైజింగ్ ఎట్లయింది? ఇది రైజింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ రైజింగ్. లాస్ట్కు తెలంగాణ రైజింగ్ అని ఏం పెట్టిర్రు? తెలంగాణ రైజింగ్లా విజన్ ఫర్ ద స్ట్రాంగర్ మోర్ ప్రాస్పరిటీ స్టేట్, పవరింగ్ ప్రోగ్రెస్ ఇన్స్పైరింగ్ ఇండియా. ఇది మనలకు అర్థం కాకపోతే అర్థమైతే వాళ్ళు చెప్పండి. మల్టీనేషనల్ స్ట్రాటజీస్ ఉన్నాయంట వీళ్ళతోన. సోషల్ జస్టిస్ 3.1 అంట. ఇంకేదో అదే 2047కు ఎకానమీ 3 మిలియన్ ఎకానమీ అవుతుందంట. సేమ్ మోడీ పాలసీ ఇది కూడా. ఆడ ప్రియాంక గాంధీ ఏమడుగుతుందో ఇక్కడ ప్రతిపక్షాలు అదే అడగాలి. అంటే ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సింది ఏంది, ఇప్పుడు జనాలకు ఇవ్వాల్సింది అది కాకుండా 2047 చూపిస్తున్నారంటే 2047 దాకా ఏం ఇవ్వమని అర్థమా? దానికి అర్థం ఏందో తెలియదు. కానీ ఈ రైజింగ్ చూసిన తర్వాత వీళ్ళ రైజింగ్ ఏం లేదని వీళ్ళు పెట్టుకున్న వెబ్సైట్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ అర్థమైంది కదా, రైతులకు ఏమి ఇచ్చినారో ఏమి ఇవ్వలేదో మంచిగా పెట్టుకున్నారు. యువ వికాసం పెట్టుకున్నారు, ఏమి ఇవ్వలేదు. రకరకాల స్కీమ్స్. ఈ వీడియో చూసిన మీ అందరికీ అర్థమైపోయింది గవర్నమెంట్ ఏందో, వాళ్ళ పనితీరు ఏందో, వాళ్ళ పనితనం ఏందో. దీనిలో వాళ్ళు పెట్టుకున్న అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆ సమాచారాన్ని మాత్రం మీకు చేరవేసిన. అసలు మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.